జ్యోతిష శాస్త్రంలో రాశులు 12 ఉంటాయి. ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఇలా 12 రాశులలో కలిసి 108 నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఊహారేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి ఋషుల చేత నిర్ణయించబడినవే మేషము, మీనం మొదలగు రాశులు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాసకాలం ఉంటాడు. ఆ తరువాత రాశి మారుతూ ఉంటాడు. దానిని మాస సంక్రాంతి అంటారు. అలాగే ఒక రోజుకు ఒక లగ్నానికి 2 గంటలు చొప్పున 24 గంటల కాలాన్ని 12 లగ్నాలుగా విభజిస్తారు. ఒక రోజులో 12 లగ్నాలు ఉంటాయి. ప్రతి 2 గంటల సమయానికి లగ్నం మారుతూ ఉంటుంది. పుట్టిన సమయాన్ని అనుసరించి లగ్న నిర్ణయం జరుగుతుంది. జాతకుడు పుట్టిన లగ్నం అతడికి మొదటి రాశి లేక స్థానం లేక లగ్నం అవుతుంది. మేషమునకు అధిపతి కుజుడు, వృషభముకు అధిపతి శుక్రుడు, మిథునముకు అధిపతి బుధుడు, కర్కాటకముకు అధిపతి చంద్రుడు, సింహముకు అధిపతి సూర్యుడు, కన్యకు అధిపతి బుధుడు, తులకు అధిపతి శుక్రుడు, వృశ్చికముకు అధిపతి కుజుడు, ధనస్సుకు అధిపతి గురువు, కుంభములకు శని అధిపతి. చివరి రాశి అయిన మీనముకు అధిపతి గురువు. మిథున రాశి ప్రత్యేకతలు. మిథున రాశిని ద్వంద్వ స్వభావం గల రాశిగా పరిగణిస్తారు. ఈ రాశిచక్రం యొక్క చిహ్నం జంట. ఈ రాశిచక్రం యొక్క పాలక గ్రహం బుధుడు. మిథున రాశిది పశ్చిమ దిశ. జన్మనామం క, కి, కు, ఘ, డ, చ, కే, కో, హ అక్షరాలతో మొదలవుతుంది. మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాల జాతకులు ఈ రాశి పరిధిలోకి వస్తారు. ఇది గాలి మూలకం యొక్క రాశిచక్రం. మిథున రాశికి చెందిన దేవతలు దుర్గ, వినాయకుడు. మిథున రాశి పురుష రాశి. మిథున రాశి స్వభావం. ఉల్లాస స్వభావం కలిగి ఉంటారు. స్వతంత్ర మనస్సు మరియు మేధావి స్వభావం కలిగి ఉంటారు. రాజకీయంగా తెలివిగలవారు, దయగలవారు మరియు మతపరమైన స్వభావం కలిగి ఉంటారు. నిజాయితీ మరియు నాగరికత వారికి చాలా ప్రియమైనవి. వారి పని గురించి మరింత స్పృహతో ఉంటారు. ఈ కారణంగా కొన్నిసార్లు వారు స్వార్థాన్ని కూడా పెంచుకుంటారు మరియు వ్యాపార మరియు ఉద్యోగ విషయాలలో చాలా తెలివిగా ఉంటారు. వారు శారీరకంగా మరియు మానసికంగా చాలా బలంగా ఉంటారు. పని మరియు ప్రణాళికలలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉంటారు. కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మిథున రాశి లక్షణాలు. మిథున రాశిని పాలించే గ్రహం బుధుడు. బుధుడిని గ్రహాలలో యువరాజు అంటారు. ఈ రాశిచక్రం యొక్క వ్యక్తులు వశ్యత, త్వరగా నేర్చుకునే సామర్థ్యం, పరిశోధనాత్మక స్వభావం మరియు ప్రకృతిలో అనిశ్చితి కలిగి ఉంటారు. మేకప్ అంటే ఇష్టం. వీరికి కళలంటే అభిమానం, మేధో సంపత్తితో పాటు వారి రచనా సామర్థ్యం కూడా చాలా బాగుంటుంది. జీవనశైలిలో వీరికి ఆకర్షణ, అందం చాలా ముఖ్యమైనవి. మిథున రాశి చిహ్నం. కాలపురుషుని జాతకంలో 3వ రాశి మిథునం. ఈ రాశిచక్రం యొక్క చిహ్నం జంట. మిథున రాశి గుణగణాలు. మిథున రాశి వారి స్వభావం ధైర్యవంతులు, సానుభూతి, దయ, వాస్తవికత కలిగినవారు. దూకుడు, నిర్ణయాలలో పదును ఉంటుంది. త్వరగా ఏడవడం మరియు త్వరగా నవ్వడం అంటే ద్వంద్వ స్వభావం ఉంటుంది. మిథున రాశి ప్రతికూలతలు. మిథునం ద్వంద్వ స్వభావం గల రాశిచక్రం. అనిశ్చిత మరియు అనూహ్య స్వభావం కలిగి ఉంటారు. తమ లక్ష్యాల విషయంలో స్థిరంగా ఉండలేకపోతుంటారు. ఒక లక్ష్యంపై ఎక్కువసేపు దృష్టి పెట్టవద్దు. ఇతరుల సంక్షేమం గురించి చేసే ఆలోచనలో మీ స్వలాభం కోసం ఆలోచించవద్దు. మిథున రాశి కెరీర్. మిథున రాశిచక్రం యొక్క వ్యక్తులు బహుముఖ ప్రతిభతో ధనవంతులు అవుతారు. వారిపై కంపెనీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కంపెనీ రకాన్ని బట్టి పని రకం నిర్ణయించబడుతుంది. వారి నాయకత్వ సామర్థ్యాల వల్ల రాజకీయంగా విజయం సాధిస్తారు. కళారంగంలో కూడా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలుగుతారు. వారు చదువు, బోధన రంగంలో కూడా పాల్గొంటారు. అలాగే బృహస్పతి బలంగా ఉన్నప్పుడు పరిపాలనా సేవలోకి వెళ్లేందుకు ఇష్టపడతారు. ప్రయాణం, జర్నలిజం, వాయిస్, ఎలక్ట్రానిక్ మీడియా,
భాషాశాస్త్రం మరియు కమ్యూనికేషన్ రంగంలో పనిచేయడం వంటి వాటితో సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడతారు. మిథునం ఆరోగ్యం. మిథున రాశి వారు జలుబు, దగ్గు, ఆస్తమా, ఇన్ఫ్లుయెంజాతో పాటు పాదాల సమస్యలతో బాధపడుతుంటారు. స్కిన్ అలర్జీ సమస్య వల్ల వారు ఎక్కువగా బాధపడుతుంటారు. మిథున రాశి భాగస్వామి. జీవిత భాగస్వాములుగా చాలా విజయవంతమవుతారు. ప్రేమ విషయాలలో వారు అస్థిర స్వభావం కలిగి ఉంటారు. కొన్నిసార్లు వారి వైవాహిక జీవితం ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరిస్తారు అని ఆశిస్తూ ధన్యవాదాలు.